హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసి అండి. ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ మనం చూసే ఆవులన్నీ కూడా తక్కువ ధరలో ఉండేవి అనమాట. 20, 30, 40 ఆ రేంజ్లో ఉండే ఆవులు చూపిస్తాను ప్రజెంట్ మనము. ఇక్కడ ఒక భారీ ఆవు అయితే ఉంది. సో మిగతా అన్నీ కూడా తక్కువ ధరలో చూపిస్తాము. ఈ రేంజ్ ఆవులు అయితే ఇంకొక దగ్గర అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా చూద్దాం. సో ప్రజెంట్ మనం 20, 30 ఆ రేంజ్లో ఉండే ఆవులు పాలావులు అయితే చూద్దాం అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ 2 ఆవులు అయితే ఉన్నాయి. ఆయన ఏం చెప్తారన్న దీన్నే? 47 పోలిస్టనా? పాలునా? 7 ప్రజెంట్ 7 లీటర్లు చెప్తాడు. అప్పుడు మనకు రోజు మీద వచ్చి 14 లీటర్ చెప్తాడు. సో 47,000 అయితే చెప్తాడు. 47,000 రూపాయలు చెప్తాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 40 కాడికి అయితే జరుగుతుందండి. సో మనం మాట్లాడడం కూడా 40 కాడి నుంచి పోతారు, 40, 35 కాడి నుంచి కూడా అడగచ్చు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపుతారు అనేది ఉంటారు అనమాట. ఇదేనా 36, 36,000 చెప్తాడు. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకో. పాలనా 5 లీటర్లు పాలండి. సో 5 లీటర్లు అంటే రోజు మీద 10 లీటర్లు అండి. 36, 35 ఆ విధంగా చెప్తారు, కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 10 లీటర్, 11 లీటర్ ఆ విధంగా చెప్తాను. మీ ఫీడింగ్ని బట్టి 1 లీటర్ పెరగచ్చు, తగ్గచ్చు. నెంబర్ చెప్పండి అన్న. 9581 394906 పుంగనూరు కదా. ఓకే అన్న, నెంబర్ వీడియోలు వచ్చినండి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవచ్చు. ఈ ఆవులు, ఇలాంటి ఆవులు 30, 40 ఆ రేంజ్లో అయితే ఉండేవి మన దగ్గర అయితే వ్యాపారానికి అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒక ఆవు అయితే ఉండదు, ఆవు దూడ 2 కలిపి. ఇదేం చెప్తారో కనుక్కుందాం. వ్యాపారం ఏమో జరుగుతూనే ఉంటుంది. ఏం చెప్పారన్నా? 41, 41,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇది బేరం జరుగుతుంది. సో ఒక 4-5 లీటర్లు ఎత్తుకునే కూడా రోజు మీద 10, 11 లీటర్ ఆ విధంగా ఉంటుంది. దూడ కూడా అయితే ఉందన్నమాట దీనికి. సో 30, 40 మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు. ఇంకా కూడా కూడా వ్యాపారం జరుగుతుంది. ఇదేం చెప్తారో చూద్దాం. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్. ఏం చెప్పారన్నా? 35 పాలు, 5 లీటర్ పాలు. అంటే పూటకు వచ్చి 5 లీటర్ అన్నప్పుడు రోజు మీద 10 లీటర్ అండి. 35,000, 30, 40 మధ్యలో, 30, 35 మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది. సో వ్యాపారం మనం చేసుకోవచ్చు అనమాట. ఈ ఆవుని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక ఆవు అయితే ఉండదు. అన్నగారు ఇది వచ్చి తరుపు చూడండి. సో తొలిత అనుకుంటాను. ఏం చెప్పారన్నా? చూస్తూ ఉండరు. ఏం చెప్తా ఉండరు రేటు? 40, 40,000 అయితే చెప్తుంటారు, కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి. సో చూసుకోవచ్చు. ఇదంతా కూడా 4 బోళ్ళు ఆ విధంగా అయితే ఉంటుందండి. సో 40 అన్నప్పుడు తగ్గుతుంది. 30, 40 మధ్యలో వ్యాపారం జరుగుతుంది. సో నేత ఆవు ఇది. ఇక్కడ ఒక నాటి ఆవు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద ఆవు అయితే ఉండదు. ఇవి కూడా కనుక్కుందాం మనం. చూడొచ్చండి, నాటావు, నాటి దేశీయ ఆవు. చాలా రేర్ పీసులు ఇవి. అక్కడక్కడ ఉన్నాయి. మనం పొంగనూరు మార్కెట్లో ప్రజెంట్ అయితే అక్కడ చూస్తాం అనమాట. మిగతా మార్కెట్లో కూడా తక్కువ, రేరే. ఏం చెప్పారన్నా? ఏం చెప్తాను? ఇది 69 పాలనా? నింపు దగ్గరలో ఎంత ఉంది? ఇంత ఎన్ని వస్తాయి పాలు? ఎన్ని రావచ్చా? 10 పిండుతుంది. ఓకే, 10 లీటర్లు చెప్తున్నాడు. నింపు అంటే నిండా సూలండి, దగ్గరలో ఇంతుంది అనమాట. సో 60 చిల్లర అయితే చెప్తున్నాడు, కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 10 లీటర్లు అన్నాడు. పూటకి 10 లీటర్ అన్నప్పుడు రోజు మీద 20 లీటర్ చెప్తున్నాడు. 1 లీటర్ ఇటు అడిగినా కూడా 15, 20 మధ్యలో అయితే పాలు అయితే ఉంటాయన్నమాట. సో అదే అనమాట. దాని తర్వాత ఈడొక నాటు. ఎంత జరిగింది నా వ్యాపారం అన్నా? అదే 22,000 జరుగుతుంది. 22కి అయితే వ్యాపారం 22,000 జరుగుతుంది. ఓకే, 22,000కి అయితే వ్యాపారం జరుగుతుంది అంటే చూసుకోవచ్చండి. నాటావు, నాటు దేశీయ ఆవు అండి. 22,000కి అయితే వ్యాపారం జరుగుతుంది, కానీ సో తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చండి. సో 20, 25 మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్పారన్నా? 55 పాలు, పంటావు దగ్గరలో ఇంతుంది. సో 55,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ని రావచ్చు పాలు? ఇంతే 5 లీటర్ రావచ్చు. 5 లీటర్ అంటే రోజుకు 10 లీటర్ చెప్తున్నాడు. ధర అనేది కొంచెం ఎక్కువ చెప్తున్నాడు, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో 40, 50 మధ్యలో అనేది వ్యాపారం చెప్తున్నాడు. తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక నాటి ఆవు, ఇక్కడ జెర్సీ ఆవు 2 అయితే ఉంటాయి. ఇవేం చెప్తారో కనుక్కుందాం. చూసుకోవచ్చు. ఏం జతగా కట్టేసినా దీంట్లో. ఏం చెప్పారన్నా? బాగున్నానన్నా. ఆయన ఏది ఇదా? ఆపకదే 35, 30 పాలావేనా? ఇది ఖాళీదా? తరుపు. ఓకే, తరుపు చూడండి. 35,000 అయితే చెప్తాను. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అది 30,000 చెప్తాను రా. అది కూడా ఆవే కదా? అదే పాలావా, సూటేవా? దేశబావు ఖాళీ ఆవేనా? సో 30,000 అయితే దీన్ని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. దేశబావు. సో చాలా రేర్ పీసులు ఇవే. చెప్పడం అయితే 30, 35 చెప్తాను, కానీ వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఈ ఆవుని చూడండి. ప్రజెంట్ అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి హోరాహోరీగా. సో ఇవన్నీ కూడా దీంట్లో కోడి దూడలు, పేయ దూడలు అన్నీ దేశీ పేయ దూడలు అండి. సో ఈ దూడలు ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నగారు ఏం చెప్తారన్నా? ఇవే ఏం చెప్తారు? దూడల అన్నీ తరుపు దూడలేనా?
ఒకటి 18,000 చెప్తాండారు దేశీయ తరుపులు అండి. సో 18,000 18,000 రూపీస్ అని చెప్తున్నారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈచ్ వన్ ఏదైనా కూడా 18,000 రూపాయలు అని చెప్తున్నారు. దేశీయ తరుపులు అనమాట ఇవన్నీ కూడా. సో ఈ సైజు ఉండే తోళ్ళలో ఇవన్నీ కూడా 18,000 చెప్తారు. ఇవేం చెప్తారన్నా? 18,000తో చెప్పినాం. ఇవి కూడా అంతేనా? ఇవేమి గిర్ క్రాస్ అయ్యా దేశీయ మామూలు నాటియేనా? గిర్ క్రాస్ చెప్తున్నాడు కానీ గిర్ క్రాస్ ఏం లేదండి. ఇవి కొంచెం దేశీయే, కొంచెం ఎక్కడో ఒక 5% ఆ విధంగా పడి ఉండొచ్చు. ఏదైనా కూడా ఈచ్ వన్ 18,000 18,000 రూపాయలు అని చెప్తున్నారు కానీ చెప్పడం తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ఇవి కూడా అంతే. ఇవేం చెప్తారు కనుక నా ఈ దోళ్ళు ఏం చెప్పారన్నా? 15,000 చెప్తాడు. దేశీయ ఆవులు అండి. సో క్రాస్ జెర్సీ క్రాస్ 15,000 రూపీస్ అని చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ దూడలు మనం చూస్తాండి 15,000 రూపాయలు అని చెప్తాండారు కానీ తగ్గింపు అనేది ఉంటుంది ఈ దూడలు ఏదైనా కూడా. సో అవైతే 18,000 చెప్తాను, ఇదైతే 15,000 చెప్తాను. చెప్పడం ఏదైనా చెప్పుకోవచ్చు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. సో జెర్సీ క్రాస్ అయితే ఒకటి ఉంటుంది. ఏం చెప్తారన్నా దీన్ని? 37 పాలనా 3.5 4. సో 37,000 37,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ఆవును చూసుకోవచ్చు. జెర్సీ క్రాస్ ఒక 20-30% అంటే జెర్సీ ఉంటుందండి. మిగతా అంతా కూడా నాటు రకం ఉంటుంది. సో 37 అని చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. ఏడో కూడా వ్యాపారం అయిపోయిందన్నా? ఓకేనా, థ్యాంక్ యూ. సో ఏడో కావు అయితే ఉండదు. ఏం చెప్పారన్నా? ఏం చెప్తాను ఏం చెప్తాను రేటు? 47 పాలనా 8 లీటర్లు జెర్సీ అండి. 47,000 రూపాయలు చెప్తారు. 8 లీటర్ పాలు చెప్తాను. ఇంతేనా? అంత ఒచ్చిడిగా లేదు ప్రజెంట్. సో చెప్పడం అయితే అట్లా చెప్తున్నారు కానీ తగ్గింపు అనేది ఉంటారు అనమాట. 47 అని చెప్తున్నారు. వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సో దాని తర్వాత ఎద్దులు పాటలు అన్నీ ఉన్నాయి. ఇదే అండి మనకు ప్రజెంట్ తక్కువ ధరలో ఉన్న పాలావులు వాళ్ళ మార్కెట్. ఇక్కడ చూస్తే నాటు రకం అయితే ఆవులు అయితే ఉన్నాయండి. ఇవి కూడా మనం కనుక్కొని అన్న వ్యాపారస్తుడే వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. సో చూసుకోవచ్చు. అన్న దగ్గర తక్కువ ధర నుంచి అయితే ఆవులు ఉంటాయన్నమాట. ఏ రేట్ నుంచి ఏ రేటు వరకు ఉన్నాయి? 25 నుంచి 1,30,000 వరకు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇది నాటు కూడా ఉన్నట్టుంది. ఓకే, చూసుకోవచ్చు అండి. అన్న వ్యాపారస్తుడే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. ప్రజెంట్ 20,000 నుంచి 1,00,000 వరకు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. 20, 30, 40, 50 ఆ విధంగా అయితే ఉంటాయి. నెంబర్ చెప్పండి అన్న. 7674 080 504. సాదిక్ అండి అబ్బాస్ డైరీ ఫార్మ్స్ అండి. వీళ్ళ కంటిన్యూ మన ఛానల్లో వీడియోలు కూడా వస్తుంటాయి. సో వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు వచ్చినాయి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసుకోవచ్చు. ఇదే అండి ప్రజెంట్ మన పుంగనూరు మార్కెట్లో దీనికి సంబంధించిన వీడియోలు వస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా మనమైతే ఇంకా కొన్ని వీడియోలు చేద్దాం.